వెల్కమ్ టు అవర్ ఛానల్. నీ పరిస్థితి ఎప్పుడూ ఇలానే ఉండిపోదు. అది తెలుసుకొని మసులుకో. ఎదిగినోడు గొప్పోడు కాదు, ఎంత ఎదిగినా ఒదిగినోడు గొప్పోడు. కష్టపడితే ఎప్పుడైనా ఎదుగుతాడు, కానీ కష్టాలను తట్టుకొని ఎదిగినవాడే ఒదిగి ఉండగలడు. స్వార్థం నుంచి విముక్తి పొందినప్పుడే ఆ మనిషి విలువ అంచనా వేయబడుతుంది. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే మంచి నటనైనా రావాలి, లేదా మాటల గారడి అయినా వచ్చి ఉండాలి. మంచితనం, నిజాయితీ అంటూ కూర్చుంటే నిన్నే పునాది చేసుకుని ఎదుగుతుంది ఈ సమాజం. మన సమస్యల్లో చాలా వాటికి కారణం వద్దు, లేదు అని చెప్పడం తెలియకపోవడమే. ఈ కష్టం ఇతరుల విషయంలోనే కాదు, మన మనసు అడిగే గొంతెమ్మ కోర్కెలకు కూడా వద్దని చెప్పలేని దుస్థితి వల్లే దాపురిస్తుంది. ఒక్క బలమైన సంఘటన చాలు, అనేక సంవత్సరాల అనుభవం పొందుతుంది జీవితం. అనుభవం రావడానికి వయస్సుతో పనిలేదు. మనిషికి ఎదురుపడే ఎదురు దెబ్బలు చాలు ఎన్నో పాఠాలను, గుణపాఠాలను కూడా నేర్పిస్తాయి. మనం చేసే పనిని ఎవరూ విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పనిని ఎన్నటికీ చెయ్యలేము. ఒక్క మాటతో ముక్కలు చేసిన మనసును తర్వాత వేల మాటలకు వర్ణాలు అది చెప్పినా తిరిగి ఒక్కటి చెయ్యలేము. అందుకే ప్రతి మనిషి మాటకు ముందు ఆలోచించడం అవసరం. మిమ్మల్ని ఒకరు నిరాకరిస్తే బాధపడకండి. విలువైన దానిని కొనలేని సమయంలో మాత్రమే దానిని నిరాకరించి తక్కువ విలువ కలిగిన దానిని కొనుక్కుంటారు. మీరు విలువైన వాళ్లలాగే ఉండండి. లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమీ ఆశించకుండా చేస్తే సాయం అని అంటారు. ఇచ్చి మర్చిపోయేవాడు దేవుడు, పుచ్చుకొని కూడా మర్చిపోయేవాడు మనిషి. నీ వెనుక నీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడూ మీ వెనకే కనుక. జీవితం ఎప్పుడూ సవాళ్లు విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచినవాడే విజేత అవుతాడు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వారికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకు. జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తారు. కష్టం శత్రువే. మన మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో చూపించి వెళుతుంది. కాబట్టి కష్టం రావడం మంచిదే. మనము ఆకలితో ఉన్నా, ఆలోచనతో ఉన్నా సరైన నిద్ర పట్టదు. ఆత్మాభిమానం ఉన్నవారు ఆకలినైనా భరించగలరేమో కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. మీరు ఇతరులకు చేసే మంచికైనా చెడుకైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మనకు వచ్చేదాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలో ఆనందం అనేది ఉంటుంది. మంచినీటితో నిండిన బావి మౌనంగా ఉంటుంది, కానీ ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూనే ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. నువ్వు చేసిన పూజలకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడు నువ్వు చేసిన పాపాలకు కూడా ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. లైఫ్లో వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించుకు. జీవితంలో ఉన్నవాళ్ళు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే తోడుగా నిలబడాలి. ఊహలకు నిజాలకు చాలా తేడా ఉంటుంది. ఊహలు నిజమవడం అదృష్టం, ఊహలుగానే మిగలడం దురదృష్టం. నిజాలను గుర్తించకపోవడం అవివేకం, నిజాలను ఒప్పుకోవడం జీవితం. కొంతమంది సైలెంట్గా ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళు మనసులో ఉన్న చాలా సమస్యలకు పరిష్కారం వెతుకుతూ ఉంటారు. గొంతు మూగవుతుంది కానీ మనసు మాట్లాడుతూనే ఉంటుంది. ఉపయోగించుకోవడం చేతకాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా వ్యర్థమే. ఒక యంత్రం చెడిపోవడం మొదలైంది అంటే దాని నుంచి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుంచి అహంకారంతో కూడిన తప్పుడు మాటలే వస్తాయి. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ
మనిషిని బ్రతికిస్తుంది. ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది. అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి, బ్రతికితే సమాజం ఇష్టపడాలి, చస్తే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి. అది జీవితం అంటే. మంచి పుస్తకం, మంచి వ్యక్తి అంత తొందరగా అర్థం కాదు. లోతుగా చదవాల్సిందే. ఆలోచనలు జీవిస్తాయి, సుదూరం ప్రయాణం చేస్తాయి. ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. ప్రస్తుతం మన జీవన విధానం చదువు ఎక్కువ, జ్ఞానం తక్కువ, పెద్ద ఇల్లు కానీ చిన్న కుటుంబం, జీతం ఎక్కువ, మనశ్శాంతి తక్కువ, అత్యుత్తమమైన వైద్య విద్య కానీ అనారోగ్యం, చంద్రుని తాకినా పక్కింటోడు ఎవరో కూడా తెలియదు మనకి, తెలివి ఎక్కువ, మమకారం తక్కువ, మత్తుమందు ఎక్కువ, మంచినీళ్ళు తక్కువ, మనుషులు ఎక్కువ, మానవత్వం తక్కువ, ఖరీదైన వాచీలు కానీ సమయమే లేదు. జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బ్రతికేవారి కంటే ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునేవారు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటే ఏదైనా సాధ్యమే. నువ్వు ఖాళీగా ఉంటే అన్నీ అసాధ్యాలుగానే కనిపిస్తాయి. మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకి శత్రువులు అవుతారు. ప్రతిరోజు మనిషి మనసులో పుట్టే కోరికలతో యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆ యుద్ధంలో గెలిచేవాడే ప్రశాంతంగా నిద్రపోగలడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని ఏదో ఒక గాయం సతాయిస్తూనే ఉంటుంది. కాకపోతే అందరూ బాధని దాచుకుంటారు. కొందరు కళ్ళల్లో దాచుకుంటే మరికొందరు చిరునవ్వులో దాచుకుంటూ ఉంటారు. అవసరమని వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి. అనవసరమైన వస్తువులు ఇంటికి ఎలా బరువో అనవసరమైన ఆలోచనలు కూడా మనసుకి అంతే బరువు. నిన్ను నువ్వు ప్రశ్నించడం మొదలు పెడితే కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు కూడా పుడతాయి. నమ్మినవారు మోసం చేశారని అందరి మీద నమ్మకం కోల్పోకండి. బొగ్గు వలన చేతికి మసి అంటిందని వజ్రం దొరికితే వదులుకోలేము కదా. ఇసుకపై ఇసుక అని రాయగలం, కానీ నీటిపై నీరు అని రాయలేము. ఆశలు, ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమైతే మరికొన్ని అసాధ్యం. ఎదుటివారి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పని మనం చేసి చూడాలి. ఒకరి బాధ మనకు అర్థం కావాలి అంటే వాళ్ళ బాధని మనం అనుభవించి చూడాలి. ప్రతిదానిని చూసి తెలుసుకోలేం. కొన్నిసార్లు చేసి తెలుసుకోవాలి, మరికొన్నిసార్లు అనుభవించి అర్థం చేసుకోవాలి. సర్దుకుపోవడం తెలిసిన వ్యక్తికి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే సంతోషంగానే జీవిస్తాడు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండేది కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. ఏ గమ్యానికైనా చాలా దారులుంటాయి. నీకు ఏది సరైనదో వెతికి పట్టుకోవడమే నీ జీవిత లక్ష్యం. నీకున్న సమస్యలన్నీ తీర్చేసేవారి కోసం ఎదురు చూడకు. నువ్వు సమస్యల్లో ఉన్నప్పుడు నిన్ను ఒంటరిగా వదిలేయకుండా నీ వెంట ఉండేవారి కోసం ఎదురుచూడు. తొక్కి బ్రతుకుతాను అనేవాళ్ల ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యంతో ఉండాలి. కష్టమైనా కూడా ఎప్పుడూ ధర్మం వైపే నిలబడు. దేవుడు ఎప్పుడూ నీ వైపే నిలబడి ఉంటాడు. దేవుడిని పూర్తిగా నమ్మినవాడు పరిస్థితులు ఎలా ఉన్నా ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటాడు. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్నదాని గురించి మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేనివారు తమ దగ్గర లేని దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఆస్తిపాస్తుల కన్నా నోట్లోని నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని హీనంగా చూడకు. పరిస్థితులు ఎప్పుడైనా ఎవరికైనా మారవచ్చు. మీ మాట చెల్లని సందర్భాలలో మౌనంగా ఉండడం ఉత్తమం. భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు. నిరంతరం ఆనందంగా ఉండాలి అంటే మన మనసుని ఇబ్బంది పెట్టే విషయాల నుంచి
విముక్తి పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకరాదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందాన్ని కోల్పోతాము. వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పర్వాలేదు, నేను ఇబ్బంది పడకూడదు అనేది మొరటుతనం. నేను ఇబ్బంది పడినా పర్వాలేదు, నా వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మంచితనం. చీకటి చిరకాలం ఉండదు, కష్టం కలకాలం ఉండదు. చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే కష్టం తర్వాత సుఖము వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికగా ఎదురుచూడాలి. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది. ప్రేమ, ద్వేషం, పగ, ప్రతీకారం, నిరాశ, ఇలా ఏదైనా కానీ దేన్ని పెంచుకోవాలన్న నిర్ణయం నీదే. రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాము అనేదే ముఖ్యం. మనం చెప్పే మంచిలో కూడా చెడు వెతికేవారికి మనం చెప్పి చెడు కావడం కంటే మౌనంగా ఉండడమే ఉత్తమం. ఖాళీ కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడు సమయం విలువ, చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మనిషి విలువ తెలుస్తాయి. డబ్బులు ఉన్నవారి వెనుక మనుషులు తోడుగా ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనుక ఆ దేవుడు తోడుగా ఉంటాడు. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఏదైనా పొరపాట్లు ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి, సరిదిద్దుకుంటాను. ధన్యవాదాలు.